ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యపై ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. అందులో భాగంగానే జాతీయ కరికులం బేస్ చేసుకుని ఇంటర్ సిలబస్ను కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా కూడా ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కమిషనర్ కృతికా శుక్లా ఇప్పటికే తెలియజేశారు. అయితే దీనిపై విద్యావేత్తలు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా సూచనలు కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 26వ తారీఖు వరకు కూడా వారందరి సలహాలు సూచనలు కూడా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీన్ని తమ అధికారిక వెబ్సైట్లో కూడా పొందుపరిచామని చెప్పి తెలపడంతో పాటు ఎటువంటి సూచనలు చెప్పినా సరే వాటన్నిటిలో కూడా మార్పులు చేర్పులు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికే తెలియడం జరిగింది. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం ఏదైతే ఉందో 2024-25 సంవత్సరానికి ఎన్సీఈఆర్టీ సిలబస్ని 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టామని తెలిపారు. అలాగే రానున్న విద్యా సంవత్సరం 25-26కు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశపెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూనే ఆపై సంవత్సరం 2026-27లో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇది ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం ఏ విధంగా ఉండబోతోంది అనే దాన్ని ఆధారం చేసుకునే సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళ సిలబస్ను కూడా మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉందామని తెలుపుతున్నారు. అలాగే కమిషనర్ ఈ సందర్భంగానే చెప్తూనే ఈ సిలబస్ మార్పులు చేర్పులు అనేది విద్యార్థుల ఉన్నతికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని, వారిలోని స్కిల్స్ నైపుణ్య శక్తి కూడా పెంచే విధంగానే ఈ సిలబస్ ఉంటుందని చెప్పి కూడా ఇంటర్ బోర్డు విద్యా మండలి ఈ సందర్భంగానే తెలుపుతుంది. ఓవర్ టు స్టూడియో.